నమస్తే వెల్కమ్ టు టీటన్ కేంద్ర ప్రభుత్వం బలవంతంగా త్రిభాషా సూత్రం కింద హిందీ భాషను అమలులోకి తీసుకురావాలన్న ప్రయత్నాలను దక్షిణాది రాష్ట్రాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ముఖ్యంగా తమిళనాడులో అమలు చేయడానికి ప్రయత్నించడాన్ని మొదటి నుంచి ఆ రాష్ట్రం వ్యతిరేకిస్తున్న చరిత్ర ఉంది. హిందీ వ్యతిరేక ఉద్యమాల్లో ఎందరో ప్రాణాలు కోల్పోయారు. కొన్ని వేల మంది అరెస్టు అయ్యారు. ఇప్పుడు మళ్లీ ఈ వివాదం తెరపైకి వచ్చింది. హిందీని అంగీకరించే రాష్ట్రాలు తమ మాతృభాషను కోల్పోతాయని, అవసరమైతే తమ రాష్ట్రం భాషా యుద్ధానికి సిద్ధంగా ఉందని తమిళనాడు డీఎంకే ప్రభుత్వం స్పష్టం చేయడం కేంద్రానికి రాష్ట్రానికి మధ్య వివాదం రాజుకుంటోంది. జాతీయ విద్యా విధానాన్ని పూర్తిగా స్వీకరించకపోతే ప్రస్తుతం అమలవుతున్న సమగ్ర శిక్ష అభియాన్ కింద రాష్ట్రానికి దాదాపు 2400 కోట్ల నిధులు కేటాయించడం కుదరదని కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెగేసి చెప్పడం మళ్లీ హిందీ వ్యతిరేక ఉద్యమానికి సన్నాహాలు ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. దీనిపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ తీవ్రంగా స్పందించిన కేంద్ర ప్రభుత్వానికి ఘాటుగా సమాధానం ఇచ్చారు. ఇది మీ సొంత డబ్బు కాదని, పన్నుల వికేంద్రీకరణ నుండి తమ రాష్ట్రానికి రావాల్సిన డబ్బు వాటా మాత్రమే డిమాండ్ చేస్తున్నామని ఎత్తి చూపారు. కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ మీరు మమ్మల్ని బెదిరించాలని అనుకుంటే అది తమిళనాడులో ఎప్పటికీ జరగదు అని చెన్నైలో డీఎంకే సారథ్యంలో జరిగిన నిరసన ర్యాలీలో స్టాలిన్ హెచ్చరించారు. ఇది ద్రావిడ భూమి, పెరియార్ భూమి అని బీజేపీకి గుర్తు చేస్తూ గతసారి మీరు తమిళ ప్రజల హక్కులను హరించడానికి ప్రయత్నించినప్పుడు వారు గో బ్యాక్ మోడీ అని ఉద్యమించారు. మీరు మళ్లీ ప్రయత్నిస్తే ఈసారి గో అవుట్ మోడీ అన్న నిరసనలతో మిమ్మల్ని వెనక్కు పంపటానికి భారీ ఎత్తున ఆందోళన లేవటం తథ్యమని హెచ్చరించారు. ఉదయనిధి స్టాలిన్ హిందీని అంగీకరించడంపై ఎదురయ్యే అనర్థాలను తెలియజేస్తూ అనేక రాష్ట్రాలు తమ మాతృభాషలను కోల్పోతున్నాయని, ఉదాహరణగా భోజ్పురి, బీహార్, హర్యానా భాషలు హిందీ చొరబాటుతో దాదాపు అంతరించాయని వివరించారు. త్రిభాషా సూత్రంపై దక్షిణాది రాష్ట్రాలకు కేంద్రానికి మధ్య చాలా కాలంగా వివాదం ఉంటోంది. 5 ఏళ్ల క్రితం కేంద్రం కొత్త విద్యా విధానాన్ని ప్రకటించింది. అప్పటి నుంచి ఈ వివాదం మరింత వైరుధ్యంగా పెరిగింది. ఈ కొత్త విద్యా విధానం కింద విద్యార్థులు తప్పనిసరిగా 3 భాషలను నేర్చుకోవాల్సి వస్తుంది. అయితే వీటిలో హిందీ ఒకటి. గత వారం వారణాసిలో కేంద్ర విద్యా మంత్రి ప్రధాన్ తమిళనాడు ప్రభుత్వాన్ని ప్రత్యేకించి రాజకీయ ప్రయోజనాల కారణంగా ఈ విధానాన్ని అంగీకరించడం లేదని ఆరోపించారు. వచ్చే ఏడాది తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని హిందీ భాష చిచ్చును రగిలించి తమిళనాడును రాజకీయంగా చీలికలు తెచ్చి తమ పబ్బం గడుపుకోవాలని బీజేపీ ఎత్తుగడ. చారిత్రకంగా చూస్తే తమిళ ఓటర్లు బీజేపీకి దూరంగానే ఉంటున్నారు. 2016లో మొత్తం 234 సీట్లలో బీజేపీ పోటీ చేసిన ఒక్క స్థానం కూడా దక్కలేదు. 2021లో కేవలం 20 స్థానాల్లో మాత్రమే పోటీ చేసిన 4 మాత్రమే గెలుచుకుంది. లోక్సభ ఎన్నికల రికార్డు చూసిన అధ్వానమే. 2019, 24 లోక్సభ ఎన్నికల్లో కూడా సునాయే వచ్చింది. తమిళనాడు చారిత్రాత్మకంగా ద్విభాషా విధానాన్ని కలిగి ఉంది. అంటే తమిళం, ఆంగ్ల భాషలను బోధిస్తోంది. 20వ శతాబ్దం ప్రారంభం నుంచి దక్షిణ భారత రాష్ట్రం తమిళనాడులో హిందీ వ్యతిరేక ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. 1937లో సి రాజగోపాలాచారి నేతృత్వంలోని మొదటి భారత జాతీయ కాంగ్రెస్ ప్రభుత్వం మద్రాసు ప్రెసిడెన్సీ పాఠశాలలో హిందీ బోధన తప్పనిసరి చేయాలని ప్రయత్నం. దీనికి పెరియార్, ఇవి రామస్వామి, సోమసుందర భారతీయార్ ప్రతిపక్ష జస్టిస్ పార్టీ నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. 3 ఏళ్ల పాటు సాగిన ఉద్యమాలలో 1198 మంది అరెస్టు కాగా 2 మరణించారు. 1940లో తప్పనిసరి హిందీ విద్యా బోధనను ఉపసంహరించుకున్నారు. దేశం స్వాతంత్ర్యం పొందిన తరువాత 1950 జనవరి 25న కొత్త రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత అనేక హిందీయేతర రాష్ట్రాలు హిందీని ఏకైక అధికార భాషగా చేయడానికి కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రయత్నాలను తీవ్రంగా వ్యతిరేకించాయి. అప్పటి మద్రాసు రాష్ట్రంలో డీఎంకే నేతృత్వంలోని హిందీ వ్యతిరేక ఉద్యమం సాగింది. 1965 జనవరిలో విద్యార్థుల మద్దతుతో హిందీ వ్యతిరేక ఉద్యమం హింసాత్మక ఘటనలతో 2 నెలల పాటు సాగింది. పారామిలిటరీ ప్రమేయంతో 2 పోలీసులతో సహా 70 మంది ప్రాణాలు కోల్పోయారు. అప్పటి ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి హిందీయేతర రాష్ట్రాలు కోరుకున్నంత కాలం ఇంగ్లీష్ అధికారిక భాషగా కొనసాగుతుందని హామీ ఇచ్చారు. దీంతో అల్లర్లు, విద్యార్థుల ఆందోళనలు సద్దుమణిగాయి. 1967లో ఇందిరాగాంధీ ప్రభుత్వం అధికారిక భాషల చట్టాన్ని సవరించింది. ద్విభాషా విధానాన్ని నిర్ధారించింది. 1968, 1986లో కూడా హిందీ వ్యతిరేక ఉద్యమాలు జరిగాయి.
1968, 1986లో కూడా హిందీ వ్యతిరేక ఉద్యమాలు జరిగాయి. హిందీ భాష తప్పనిసరి అని కేంద్రం ప్రకటిస్తున్నప్పుడల్లా దాన్ని వ్యతిరేకిస్తూ తమిళనాడులో ఉద్యమాలు సాగుతుండడం పరపాటి అవుతోంది. దీనిపై లేనిపోని రాద్ధాంతాలకు పోకుండా దక్షిణాది రాష్ట్రాల అభిప్రాయాలను కేంద్ర ప్రభుత్వం పరిగణలోనికి తీసుకోవటం ఫెడరల్ స్ఫూర్తిని గౌరవించినట్టు అవుతుంది.